హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 2 వీడియోలు తీయబోతున్నాం. ఒకటి మోటో బ్లాగింగ్, ఎందుకంటే ఇవాళ పండగ కాబట్టి జెండాలు ఎగరేసే టైం కాబట్టి ఇవాళ బీచ్లో మా వాళ్ళందరూ ఉంటారు, అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకో వీడియో వచ్చి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసి ఉంది. అది ఎంత బాగా సౌండ్స్, అదే సాంగ్స్ కానీ ఫోన్ మాట్లాడడం కానీ అవన్నీ జరుగుతాయి కదా, అవన్నీ కూడా రికార్డ్ చేస్తాను. అవి రికార్డ్ చేసినవి నేనైతే ప్లే చేస్తాను. ఇది థర్డ్ పార్ట్. ఆల్రెడీ 1, 2 పెట్టేశాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉంటుంది పేజ్ అనేది, బ్యాచులర్ బైకర్ 390 అని హ్యాష్ట్యాగ్ అని పెట్టి నా బ్యాచులర్ బైకర్ మొత్తం ఒకేసారి కొట్టేస్తే నాది వచ్చేస్తుంది పేజ్ అనేది. లేకపోతే మీరు అంతగా ఇబ్బంది పడితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమే, ద బ్యాచులర్ బైకర్ 390, దాంట్లో ఉంటుంది నా లింక్. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళిపోదాం బీచ్లోకి. బీచ్లో కాదు, బీచ్ లోపలికి కాదు, బీచ్ బయటికి. అక్కడ ఉంటారు సి పార్లర్ దగ్గర. ఒక్క నిమిషం ముందుకెళ్దాం, సాంగ్స్ ఉందాం, ఎలా వినబడుతుందో కూడా చూసేద్దాం. దాని సౌండ్ మాత్రం అద్భుతంగా టక్ 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 ఫోన్ వస్తుంది భలేగా. యోయో హనీ సింగ్ నాకు ఇష్టమా, తందే వింటాను ఎక్కువ. నాకు ర్యాపర్లు కూడా చాలా ఇష్టమే, ర్యాపర్స్. మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆన్ చేద్దాం గాయస్, ఓకేనా? ఉంటారు, చూద్దాం. చూసారా వైజాగ్ మొత్తం చాలా బీచ్ల్లోనే ఉన్నారు. చూద్దాం అసలు సి పార్లర్లో ఉన్నారా లేదా అనేది. అసలు ఈవెంట్ జరుగుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళు అయితే ఎవరు ఫోన్ చేయలేదు ఫస్ట్కి. ఇక్కడైతే ఒకళ్ళు కూడా కనబడట్లేదు గ్యాస్ మన వాళ్ళు. నాకు అదే డౌట్ పడుతుంది, ఇక్కడైతే ఒకళ్ళు కూడా కనబడట్లేదు. ఓఎంసీ దగ్గరికి వెళ్దాం గ్యాస్ ఒకసారి. గ్యాస్ ఓఎంసీలో కూడా లేరు, ఇదేం ఆశ్చర్యం అర్థం కావట్లేదు గ్యాస్. ఇక్కడ పెట్టడానికి ఇది లేదు అనుకుంటాను. ఒకసారి పక్కకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దాం గాయస్. నాకేంది చాలా తేడా కొడుతుంది గాయస్, అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. ఇక్కడ ఆపకూడదు, ఆపితే నాకు తోలు తీరిపోద్ది. ఈ ముందుకెళ్ళి ఆపుదాం. ఇక్కడైతే పర్లేదు, ఫోన్ చేద్దాం, సాంగ్ ఆపేద్దాం.
మనోడికి ఫోన్ చేద్దాం. ఆహా 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 మీకు వాయిస్ వినబడుతుందా లేదు చూడండి. మా వాడు కూడా యోయో అనేసి పాట పెట్టాడు. అరే ఎక్కడ్రా సంగం సరత్త అసలు ఈరోజు ఏదో చెప్పారా నాకైతే. బీచ్లో రైడ్లు ఉంటాయి గీట్లు ఉంటాయి అన్నారు. అదే మావాడు చెప్తున్నాడు హాస్టల్ గడు బళ్ళు వేసుకొని దెంగేస్తారా ఇది అన్నాడు. ఆహా పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైక్స్ కార్స్ మోడిఫికేషన్స్ ఇవన్నీ వస్తూనే అన్నారు. ఇవాళ ఈ రైడ్ వేస్తున్నాం అన్నారు దీనికోసం. రాలేదురా ఇక్కడ వైఎంసీలో వచ్చాను నేను. ఇక్కడ సీపార్ల దగ్గర నేను చూసాను ఎవడో కనబడట్లా. ఉండు ఒక్క నిమిషం స్పీకర్లో పెడతాను అయితే. వినబడుతుందా? ఇది ఇవాళ మొత్తం అందరూ బైకర్స్ అందరూ ఇక్కడ అందరూ కలుస్తాను అన్నారట. అదే నాకు తెలీదు ఆశిల్ గారు చెప్పాడు. నీకు తెలీదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అది? అస్సలు తెలీదు ఇక్కడ ఏం జరుగుతుంది అది? లేదు నీ సంగసత్రం పెట్రోల్ చేస్తాను ఇంకా బయలుదేరు. పెట్రోల్ వేరే సెట్ చేస్తాం మాట. లీటర్ 90 రూపీస్ అనమాట. ఆ సెట్టింగ్ తిప్పిస్తున్నాను ఇంకా నా వైనాడు నుంచి వస్తుంది పెట్రోల్. ఓకే ఓకే వేసుకుని వెళ్తాను. దేవరపల్లి వెళ్తాను చెప్పి ఫోన్ చేయలేదు అన్నావు కదా. నేను ఆశిల్ గారికి చెప్తే ఎవరు రానేస్తున్నారు రా దేవరపల్లికి అంటున్నారు చాలా మంది. ఇప్పుడు అక్కడ వైఎంసీకి వచ్చారు రాలేదు పోనీ స్లీపర్లకి ఒక్కరు కూడా లేరు. బైకర్స్ ఎవ్వరు లేరు. జెండాలు పట్టుకుని ఎవ్వడూ లేడు. వస్తారు ఇంకా వస్తారా చేసి వస్తారు నాకు తెలిసి. ఓడి అమ్మ ఏడు సైడ్ ఉన్నారు కదా రెడ్డి బైకర్స్ అయితే వస్తున్నారు ఆల్రెడీ. తెలుసు కదా ధనుష్ గడు బయలుదేరారు ఆల్రెడీ. ఫోన్ చేశారు. ఓకే సరే బయలుదేరారు కదా వస్తారులే అని చెప్పి ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. నాకైతే 7 గంటలకి అని చెప్పారు కాబట్టి నేను ఈ టైంలో ఉన్నాను. నేను లేట్ అయిపోతున్నామని ఇంకో వైఎంసీ దగ్గర ఉన్నాను నేను. సీపార్లో క్రికెట్ ఆడుతున్నారు జనాలు అక్కడ. అందుకే వైఎంసీ దగ్గరకు వస్తే వైఎంసీలో కూడా ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసి ఉన్నాయి బైకులు కార్లు అన్నీ. నేను అక్కడి నుంచి కూడా వచ్చాను. అక్కడే ఎవరు లేరు. ఇప్పుడు ఇంకా వస్తున్నారు. ఇంకా అక్కడ ఉంటే వస్తారు అంటున్నారు. అక్కడ ఉంటే వస్తారా? ఓకే చూడు సరేనా? సరే సరే. నేను పెట్రోల్ వచ్చేస్తాను నేను దగ్గరికి. గాయస్ ఇప్పుడే చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి. అది నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే కెమెరా ఆన్ చేయలేదు. కానీ ఫన్నీ ఇన్సిడెంట్స్ గాయస్. కామెడీ అంటే ఆ బండి ఉంది కదా, ఆ బండి ఇందాక జస్ట్ ఇలా పైకి లేసి ఇలా నించున్నాడు. నించుంటే ఇది మొత్తం ఇది మన గేర్ ఉంటుందా గేర్ వేసేది సడన్గా ఊడిపోయింది. చడక్కు మనం ఊడిపోయింది. సో ఇంకా జస్ట్ మిస్ మా వాడు మేము ఇద్దరం ఇలా పక్కన వెళ్తున్నాం. సంగడి గింతడు మేము రాలిపోతున్నాం అనుకున్నాం భయవేసి. జస్ట్ మిస్గా. ఇంకోటి ఏంటంటే వీడు ముందు వెళ్ళిపోయి నేను సెకండ్ వెళ్తున్నాను, థర్డ్ ఫోర్త్. సడన్గా ముసడు వచ్చాడు కర్రెట్టుకొని, పెద్ద కర్రెట్టుకొని. ఎందుకంటే ఎరకొట్టుకొని ఇదే భోగి మంటలో పెట్టుకొని వేడి చేసుకుంటారు. అంటే చలికాలం కదా ఇప్పుడు, వేడి కోసం కావాలి. అందుకోసమే జస్ట్ మిస్ మేము ఇలా బెండింగ్ తీసాం, సడన్గా వస్తాడు ఒకేసారి. ఇంకే జస్ట్ మిస్ గుద్దేద్దాం అనుకున్నాం గైస్, జస్ట్ మిస్ అయితే. ఇలాంటి ఫన్నీ కామెంట్స్ అన్నీ భలే ఉంటాయి గైస్. ఫన్నీగా
కరెక్ట్గా నేను వీడియో తీయలేనప్పుడు వస్తాయి గైస్. ఇది వీడియో తీసినప్పుడు అయితే ఎక్కువ రావు, అది బాధ. మనమైతే ఈ లోపలికి వెళ్ళిపోదాం గైస్. ఏమండి గైస్ మన వాళ్ళు ఇంకా రావాలి, ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. ఓకేనా, మనమైతే చూద్దాం, ఇంకా కొద్దిమంది రావాలి, వాళ్ళు వచ్చిందో చూద్దాం. ఓకేనా, అసలు యూటర్న్ అనేది తీసుకుంటున్నాను, నాకు అర్థం కావట్లే. రే పడిపోయారా? అరే అసలు దేనికి యూటర్న్ తీసుకుంటున్నారు? ఏం పడిపోయారా? ఎలా పడిపోయారు?
ఫుల్ పార్కింగ్ లాట్. ఫుల్ బీభత్సమే కదా. జనాలు వెళ్ళారా, ఏంద్రా ఇది? మీరు ఇదే పెట్టుకోరా, జోక్ చేస్తున్నారా ఏంది? గట్టిగానే గట్టిగానే ఉన్నారు బాబు. ఏ లేటా, బండి బాగాలేదు బాబు. జస్ట్ మిస్ ఒక కారు ఇద్దేం అనమాట. నేను స్లోగా వచ్చాను జాగ్రత్తగా. చూసారు గైస్, ఫుల్ బల్లే, ఫుల్ ఎథెటిక్ బల్లి నా బండి. ఫుల్ మనుషులే మనుషులు ఇక్కడంతా. బల్లి అయిన పెట్టేసి బల్లి అంతా పెట్టారు. మన బీచ్ వ్యూ, బీచ్ వ్యూ ఎవరు చూసారా? ఇరైపోయింది బీచ్. లోపలికి ఇక్కడ వరకు వస్తే ఇరైపోయింది. బీచ్ చాలా వరకు ముందుకు వస్తుంది, అందుకే ఇది ఇరైపోయింది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది రారు ఇక్కడ, అదే రిస్క్ ఎక్కువ. ఏడు మా వాళ్ళు అందరూ గ్యాస్. ఇప్పుడైతే చూడండి బళ్ళన్నీ ఒక్కొక్కటి. వాళ్ళకి వచ్చారు. నా మాటలు వినిపిస్తున్నాయో లేవో తెలియదు కానీ చూడండి ఒక్కొక్కరిని ఫుల్ గోల్ లెంగుతున్నారు. ఒక్కొక్కరు గాలి లెంగుతున్నారు గట్టిగా. ఫుల్ గాలి లెంగుతున్నారు రే. గట్టిగా
ఫుల్ రేవంట నాకన్నా దానికి రేవంట ఫుల్ రేవంట గట్టిగా ఎక్కడికి రా ఎక్కడికి రెడీ కొట్టారు వాళ్ళు దొరికి సార్ మనం దొరికేస్తాం మనమైతే ఒక నిమిషం ఆగుదాంగా ఓకేనా మన వాళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళిపోయారు ఒక నిమిషం ఆగుదాం గాయస్. ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్ ఎన్ని మంది తెలుసో కామెంట్ చేయండి. ఈ బైక్ అయితే టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం మనం. బాగుంది బైక్ అయితే, లుక్స్ పరంగా కానీ టైర్ కానీ డిస్క్ చాలా బాగున్నాయి. ఏమన్నా యూనిక్గా ఉంది. సైలెన్సర్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. ఇదైతే మనం టెస్ట్ డ్రైవ్ చేయొచ్చంట. అడుగుదాం, మనం కాసేపట్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా. దీంట్లో ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే నాకు చెప్పండి, నాకు కొద్ది వరకే తెలుసు. ఇది చూడటం నేను ఫస్ట్ టైం ఇదే ఈ మోడల్లో. ఈ ఓలా ఎన్ని మందికి తెలుసు కామెంట్ చేయండి. ఇదైతే ఎందుకు టెస్ట్ డ్రైవ్ చేసేయడానికి వెళ్తున్నారు గ్యాస్. ఇంకోండి మన బళ్ళు అక్కడ ఉన్నాయి, 3 బళ్ళు. ఇంకోండి ఇక్కడ బ్లాక్ క్యాంప్. ఇక్కడ బైక్లు కూడా పార్క్ చేసి పెట్టారు. ఈ బైక్ కూడా చూడండి, ఈ బైక్ చాలా బాగుంది. ఈ బైక్ ఫొటోస్ కూడా వీడియోస్ కూడా తీస్తాను కొన్ని, అవి కూడా మీరు చూద్దరు ఓకేనా. అదే వెళ్ళిపోదాం. ఇంకోండి గ్యాస్ బండి ఎలా ఉందో చూడండి, నంబర్ ప్లేట్ ఎలా పెట్టాడు చూడండి ఆ బ్రదర్ మాత్రం. ఇంకో విషయం ఏంటంటే దీనికి హ్యాండ్ లాక్ ఉండదు, ఆటోమేటిక్ హ్యాండ్ లాక్. తిప్పేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. బండి నేమ్ వచ్చింది. బండి ఎలా ఉందో. ఏ పార్క్? ఓడి మీద వచ్చా నీడు వెళ్ళిపోయాడు. నేను పడుకోపోయినా అలారం పెట్టలేదు. బండి మాత్రం హైలైట్. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ కూడా చాలా బాగా, చాలా బాగా పెట్టారు. చైనా నుంచి నేను షార్ట్ కట్ మాయలు ఉన్నారంట గాయస్. చూద్దాం, జాగ్రత్తగా వెళ్దాం. మాది కాదు, వేరే వాళ్ళది. అందుకే చూస్తున్నాం మేము కూడా, ఎవరైనా వస్తారనే. గొట్టాలు ఎదిరిపోయినాయి. పదా వెళ్ళిపో. సీపర్లు గైస్ ఇది. మనం వెళ్ళిపోదాం, కొద్దిగా లేట్ అయిపోతుందంట. థ్యాంక్ యూ గైస్ సపోర్ట్ చేసినందుకు. ఈ వీడియోతో ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.